హలో నమస్తే, దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాగ్స్ 21. రాణీస్ కిచెన్ టూర్లో భాగంగా ఈరోజు ఈ వీడియోలో పాలక్ పన్నీర్ ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి. ఈ పాలక్ పన్నీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పన్నీరు, పాలకూర కట్టలు 2, ఆవాలు, జీలకర్ర, కారం, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, సాల్ట్. ముందుగా ఈ పాలకూరని కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుందాం. ఈ క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరని ఈ కుక్కర్లో వేసుకుందాము. బాగా పేస్ట్గా అవ్వాలంటే కుక్కర్లోనే వేసుకోవాలి. ఓకే, వేసాను. ఇప్పుడు ఆనియన్స్ ముక్కలు కూడా వేయాలి, ఇందులో కలిపి వేసుకుందాం. ఓకే, తర్వాత సాల్ట్, అదేవిధంగా పసుపు, అదేవిధంగా కొంచెం కారం. ఓకే, వేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని, వాటర్ వేసాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుదాం. స్టవ్ వెలిగిద్దాం. ఇప్పుడు ఇంకో బర్నర్ మీద మనం దేంట్లో అయితే కూర చేయాలనుకుంటున్నామో గ్రేవీ, ఆ గిన్నెని పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుని, గీ వేసుకుని, ఇందులో పన్నీరు ముక్కల కింద కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. గీ మరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ఇలాగా కట్ చేసి పెట్టుకున్న పన్నీరు పీసెస్ని మనం ఇందులో వేద్దాము. వేసి స్లోలో పెట్టుకుని వేపుదాము. అన్నీ వేయద్దు, కొంచెం కొంచెం వేసుకుందాం. సగం సగం వేసుకోవచ్చు, టేస్ట్ అయిపోతాయి. ఈ ఎర్రగా ఏగే వరకు వేపుదాము. ఇవి తీసాక మళ్ళీ మిగిలిన పన్నీర్ పీసెస్ వేసుకుందాం. ఇవి ఎర్రగా ఏగినాయి, ఇవి తీసేసుకొని మళ్ళీ మిగిలిన వేసుకుందాం. గీ కానీ బటర్ కానీ తీసుకోవచ్చు ఇది వేసుకోవడానికి. ఇవి కూడా ఎర్రగా ఎగాయి. ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాం మనం.
కుక్కర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్టేద్దాం, కుక్కర్ని కట్టేద్దాం. ఇప్పుడు పాలకూర ఉడికింది. ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని మనం తీసేసుకుందాం గిన్నెలోకి. తీసుకుని దీన్ని బాగా చల్లారి పెట్టేయాలి. ఈ వాటర్ని మళ్ళీ తర్వాత మనం వాడుకోవచ్చు, వాడదాము. ఓకే, ఇప్పుడు దీన్ని బాగా చల్లార్చేసి మిక్సీలో దీన్ని మెత్తగా పేస్ట్లా చేద్దాం. పాలకూర చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీలో పేస్ట్ లాగా ఆడుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టుకుని అందులో గీ వేసుకోవాలి. గీ వేసిన తర్వాత అందులో పోపులు వేసుకోవాలి. గీ కాగింది. కొంచెం ఆవాలు, అదేవిధంగా కొంచెం జీలకర్ర, వేసుకుందాము. ఈ వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో కలిపేద్దాం. ఇప్పుడు ఇందాక వాటర్ తీసాం కదా, ఆ వాటర్ కూడా మిక్స్ చేద్దాం. కొంచెం ఇందాక మిగిలిన వాటరే వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసుకుందాం. అదేవిధంగా కరివేపాకు కూడా వేద్దాం. ఇప్పుడు ఇందులో ఇందాక వేపి పెట్టుకున్న ఈ పన్నీర్ పీసెస్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని స్లోలో ఉంచేద్దాం. ఓకే, గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాము. సాల్ట్ సరిపోతే వేసుకోండి. స్టవ్ ఆపేద్దాం. ఓకే, గుమగుమలాడే పాలక్ పన్నీరు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోలో పాలక్ పన్నీరు ఎలా చేయాలో చేసి చూపించాను. మీరు కూడా ట్రై చేయండి. ఇది బిర్యానీలోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. అందరికీ నచ్చుతుంది ఈ గ్రేవీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.